హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. టుడే వచ్చేసి నేను పాలకూర ఫ్రై చేస్తున్నాను. పిల్లలకి లంచ్ బాక్స్లోకి పాలకూర 2 కట్టలు తీసుకొని కట్ చేసి నీట్గా కడిగి పెట్టుకున్నాను. 1 అవర్ పెట్టుకున్నాను. తర్వాత పైన కడాయి పెట్టుకొని దాన్ని కొద్దిగా ఆయిల్ అది వేడైన తర్వాత ఆయిల్ వేసి శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఆనియన్ అన్నీ వేసి కొద్దిగా ఫ్రై చేసుకున్నాను. మంచిగా వేగేదాకా ఫ్రై చేసుకున్నాను. ఒక 2 పచ్చిమిర్చి వేసాను, వెల్లుల్లి 4-5 కచ్చపచ్చ దంచి వేసుకున్నాను. ఒక టమాటో కూడా వేసుకుంటున్నాను, ఎందుకంటే పిల్లలకి కొద్దిగా పులుపు తగలడానికి టేస్ట్ మంచిగా ఉంటుందని ఒక టమాటో కూడా కట్ చేసుకున్నాను. అది కూడా ఇందులో వేసుకుంటున్నాను. చూడండి, ఆ విధంగా మంచిగా ఫ్రై అయిన తర్వాత మూత పెట్టేసి పాలకూర వేసేసాను. పసుపు, కొద్దిగా ఉప్పు కూడా వేసాను, అది క్లిప్ మిస్ అయిపోయింది. అలా విధంగా ఒకసారి కలుపుకొని మంచిగా కింద నుంచి పై వరకు తాలింపు మాడుతుంది అలా వదిలేస్తే, అందుకని కింద నుంచి పై వరకు ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. మంచిగా 1 అవర్ ఆరబెట్టుకున్నాను పాలకూర. ఆ విధంగా తర్వాత మగ్గబెట్టుకున్నాను మూత పెట్టేసి. చూడండి, ఆ విధంగా మొత్తం మగ్గిపోయి ఆ విధంగా దగ్గరకు అవుతుంది. తర్వాత ఒక స్పూన్కి తక్కువ సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసి మళ్ళీ మగ్గబెట్టుకుంటున్నాను. దానిపైన ప్లేట్ వేసి మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత వాటర్ అన్నీ బయటకు వచ్చేసినాయి. తర్వాత మగ్గిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత కారం కూడా వేసుకుంటున్నాను. పిల్లలు కాబట్టి కొద్దిగా లైట్గానే వేసుకుంటున్నాను. చూడండి, పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఈజీ అండ్ క్విక్ అయిపోతుంది. పిల్లలకి హెల్తీ ఆకుకూరలు ఇట్లా పెడితే హెల్తీకి కూడా మంచిది కదా. ఆ విధంగా చేసుకోవాలి. తొందరగా అయిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. సింపుల్ అండ్ టేస్టీ. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. కొద్దిగా కారం కూడా తక్కువ వేసుకుంటే ఇక కర్రీ ఎక్కువ పెట్టచ్చు. అందుకని కారం నేను కొద్దిగానే వేసుకున్నాను. ఆ విధంగా కలుపుకుంటున్నాను. మగ్గేసిన ఆల్మోస్ట్ అయిపోయింది. దీనిలో కాంబినేషన్కి రసం పెడుతున్నాను. ఆల్మోస్ట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.